వైసీపీ అధినేత జగన్ ప్రధానిని కలిస్తే తప్పేంటంటూ ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. జగన్ను ప్రతిపక్ష నేతగా ప్రజలు గెలిపిస్తే ప్రభుత్వం గుర్తించిందని సోము వ్యాఖ్యానించారు. కేసులు ఉన్నాయని తెలిసి జగన్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారో ముందు చెప్పాలంటున్న సోముతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపైన ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది. ఏం చెప్తారండి? నిన్న జగన్ నరేంద్ర మోడీని అంటే ప్రధానమంత్రిని కలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీలో విపరీతమైన చర్చ కొనసాగుతుంది. ఏ విధంగా ఉండబోతున్నాయి భవిష్యత్తు రాజకీయ పరిణామాలు? అది రాజకీయ పరిణామాలతో ఏ విధమైనటువంటి సంబంధం ఉన్నటువంటి అంశం కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక ప్రధానమంత్రిని కలవడం అనేది సహజమైనటువంటి ప్రక్రియ. దాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం కానీ, దాన్ని ఎవరైనా ప్రశ్నించడం కానీ, దీని మూలంగా ఏదో రాజకీయాలు జరిగిపోతాయి రాబోయేటువంటి రోజుల్లో అనేది కానీ, ఇవన్నీ కూడా అప్రస్తుతం అనేది నా అభిప్రాయం. అంటే ఒక అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న వ్యక్తికి, దాదాపు ఇన్ని నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తికి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఎలా ఇస్తారు అనేది తెలుగుదేశం పార్టీ నేతలు కొంతమంది చేసిన ఆరోపణ. ఇప్పుడు ప్రధానమంత్రి మీద వాళ్ళు ఆరోపణ చేయొచ్చు, కానీ వాళ్ళని ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించింది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా మిత్రపక్ష పార్టీయే కదా. అన్ని క్రిమినల్ కేసుల్లో ఉండి ఆయన చేత ఎంపిక కాబడినటువంటి ఎమ్మెల్యేని మీ పార్టీలో చేర్చుకుని వారికి మంత్రులు ఇచ్చినటువంటి పార్టీ మా మిత్రపక్షం పార్టీయే కదా. వారికి 2 సభల్లో కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు, క్యాబినెట్ హోదా ఇచ్చారు. అది మా తెలుగుదేశం మిత్రపక్షమే కదా. అలానే వాళ్ళకి పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ కూడా ఇచ్చారు, అది మా మిత్రపక్షమే కదా. ఇన్ని చేసినటువంటి పార్టీ ఒక ప్రధానమంత్రి ఎవరినైనా కలవచ్చు. ప్రధానమంత్రి ఏం చెప్తారంటే, మన ఓట్లు వేసిన వాళ్ళు ఓట్లు వేయని వాళ్ళు మనకు సమానమే. సరే కేసులు ఉన్నాయి, అయితే అసెంబ్లీ నుంచి మీరు బయట కూర్చోబెడతారు. ఆయన్ని కూర్చోబెట్టడానికి చట్టాలు అనుమతిస్తాయా? అనుమతించవు కదా. మనం కూర్చోబెట్టలేకపోయాం కదా. కూర్చోబెట్టలేకపోయాం సరే కదా, మనం ఆ పార్టీ వాళ్ళని చేర్చుకుని మంత్రులు ఇచ్చాం కదా. ఇవన్నీ కేసులు ఉన్న వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల్ని పార్టీలోకి రాకుండా ఉండాలనేటువంటి చట్టం మనం ఏమైనా చేసుకున్నామా? నియమ నిబంధనలు ఏమైనా ఉపయోగించుకున్నామా? లేదు కదా. అలాంటివి విధించుకున్నామా? నిబంధనలు విధించుకున్నామా? లేదు కదా. ఫ్రీగా జాయిన్ చేసుకున్నాం, మంత్రులు ఇచ్చాం. ఇవాళ ఆ ప్రశ్న ఎలా ఉత్పన్నం అవుద్ది? అనేకమైన కేసులు ఉన్నాయనేది. కేసులు ఉంటాయి, కేసులు ఉన్నాయని మనకు తెలుసు. ప్రధానమంత్రి కేసులు లేవని ఎలా తెలియకుండా ఉంటుంది? దేశంలో అనేక మంది మీద కేసులు ఉన్నాయి. ఇవాళ ములాయం సింగ్ మీద ఉన్నాయి, లల్లూ ప్రసాద్ యాదవ్ మీద ఉన్నాయి. అవన్నీ కోర్టులు చట్టం దాని పని అది చేసుకుంటూ పెడుతుంది. దాన్ని నిజంగా కూడా మీరు అదే విధమైనటువంటి ప్రశ్నలు వేయదలుచుకుంటే మీరు ఇవన్నీ ఎందుకు చేశారని నేను అడుగుతాను. వీటి ముందు మీరు సమాధానం చెప్పండి. చెప్పగలుగుతారా? ఈ క్వశ్చన్కి సమాధానం మీ దగ్గర లేదు ఫస్ట్. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ వేయడం మీకు, ఆ విధంగా మీరు ప్రశ్నించడం అనేది అది రాజకీయాల్లో అవగాహన రాహిత్యంగా నేను భావిస్తున్నాను. అంటే వచ్చే ఎన్నికల్లో అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారతీయ జనతా పార్టీలో విలీనం చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా బయట కొనసాగుతోంది. ఎంతవరకు నిజం? ఒకవేళ విలీన ప్రస్తావన అనేది వస్తే బీజేపీ అందుకు అంగీకరిస్తుందా? అలాంటి ప్రస్తావన కానీ అలాంటి ఆలోచనలు కానీ అప్రస్తుతం, అవకాశం లేదు. అలాంటి ఆలోచన మా పార్టీలో లేదు. ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఊహాగానమైనటువంటి ప్రశ్నలు. ప్రస్తుతం జగన్ ప్రధానమంత్రిని కలవటంలో తప్పేంటనేది సోము వీర్రాజు చేస్తున్న ప్రధానమైన ప్రశ్న. దేశంలో ఎవరైనా ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉంటుందో, ప్రధాన ప్రతిపక్ష నేతగా వెళ్ళి ప్రధానమంత్రిని కలవటం పైన ఈ రకమైన విమర్శలు చేయటం సరికాదు అనేది ఆయన చెప్తున్నమాట. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు, కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఏదో ఒకటి వ్యాఖ్యానించడం పద్ధతి కాదు అనేది సోము వీర్రాజు చెప్తున్నమాట. కెమెరా పర్సన్ శ్రీరామ్తో కలిసి అశోక్ టీవీ 9 విజయవాడ నుంచి.